ఎవ్రీవన్, ఇవాళ నేను లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ గురించి తెలుసుకోవాలంటే మనకి కొన్ని టర్మ్స్ గురించి తెలవాలి. అదే వేరియబుల్స్ ఇంకా కాన్స్టెంట్స్. సో ఫస్ట్ మనం వేరియబుల్స్ మీదకి వద్దాం. వేరియబుల్స్ పేరులోనే మనకుంది వేరీ అంటే ఏంటి? చేంజ్ అవుతుంటుంది. సో వేరియబుల్ మనం ఏదైనా స్మాల్ లెటర్ తీసుకోవచ్చు, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ ఎక్స్ అలా తీసుకుంటే దాని వేరియబుల్ అంటాం. దాని వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కాన్స్టెంట్ అంటే పేరులోనే తెలుస్తుంది, అది కాన్స్టెంట్, దాని వాల్యూ ఫిక్స్డ్, అది ఎప్పుడు చేంజ్ కాదు. దానికి కొన్ని ఎగ్జాంపుల్ 2, 3, 4, 5, 10 అలా. వీటిని వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ అంటారు. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఎలా చెప్పచ్చు అంటే అదొక వేరియబుల్ అవ్వచ్చు, అదొక కాన్స్టెంట్ అవ్వచ్చు, అదొక వేరియబుల్ కాన్స్టెంట్ అవ్వచ్చు, మళ్ళీ అదొక కాన్స్టెంట్ వేరియబుల్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక 2x ఉందనుకోండి, అది ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. 2 ఉందనుకోండి, అది కూడా ఒక ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఈక్వేషన్ పేరు నుంచి తెలుస్తుంది. ఈక్వల్ టు సైన్ ఉంటే అది ఈక్వేషన్. ఇప్పుడు 2x² = 4, అదొక ఈక్వేషన్. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసరికి లీనియర్ ఈక్వేషన్. లీనియర్ అంటే ఫస్ట్ ఏంటిదంటే ఏదైనా వేరియబుల్ ఉంటుంది కదా, దాని డిగ్రీ 1. డిగ్రీ అంటే ఏంటిది? హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్. సో దాని డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. సో ఇప్పుడు 2x = 100, అది ఒక లీనియర్ ఈక్వేషన్. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అన్నప్పుడు దానికి 2 వేరియబుల్స్ కావాలి, మళ్ళీ అదొక లీనియర్ ఈక్వేషన్ కూడా అవ్వాలి. ఎలా అంటే x + y = 30, అదొక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. మళ్ళా దీని లోపల కూడా స్టాండర్డ్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటిదంటే ax + by + c = 0. సో ఇది ఒక స్టాండర్డ్ ఫామ్. అంతే కదా.